హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే మనం ద గోట్ లైఫ్ పృథ్వీరాజ్ సుకుమార్ ఉంది ఇప్పుడే చూసి రావడం జరిగింది. ముందుగా మేము మా ఛానల్ కొత్త ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇంతకీ సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే మైండ్ బ్లోయింగ్ గైస్. అసలు నాకు స్లోగా ఉంది అనే సినిమా విషయానికి వస్తే సినిమా అయితే ఎక్సలెంట్గా ఉంది గైస్. డైరెక్టర్ బ్లెస్సీ గారు తనకున్న టేకింగ్తో సూపర్గా చేశారు. ఆయన అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ ఈ అటెంప్ట్ చేసినందుకు. అండ్ ఇంకా కథ విషయానికి వస్తే మన పృథ్వీరాజ్ సుకుమార్ ఏంటంటే కేరళలో ఒక నార్మల్ మ్యాన్గా బతుకుతాడు గైస్. మన అమలాపాలను పెళ్లి చేసుకొని వాళ్ళు ఇట్లాగా ఒకటి అనుకుంటారు, ఇట్లాగా సౌదీ వెళ్ళి బిజినెస్ చేసి నేను డబ్బు సంపాదించాలని పృథ్వీరాజ్ సుకుమార్ అని అంటాడు. అయితే పృథ్వీరాజ్ సుకుమార్ని కూడా దానికి ఓకే అని చెప్పి తను కూడా దుబాయ్ వెళ్ళడం జరుగుతుంది గైస్. అక్కడ ఏంటంటే పాస్పోర్ట్ ఫేక్, ఓనర్కి పాస్పోర్ట్ ఫేక్గా ఇవ్వడంతో ఓనర్ ఏం చేస్తాడంటే ఎడార్లో ఉన్న మేకల్ని చూసుకో అని చెప్పి ఆ పాస్పోర్ట్ని బ్లాక్ చేసి తనని ఎడార్లో పడేస్తాడు. సో అక్కడి నుంచి మన పృథ్వీరాజ్ సుకుమార్ అని ఎలా బయటపడ్డాడు, తన పాస్పోర్ట్ ఎలా వచ్చింది, సో తను ఆ పాస్పోర్ట్ని ఎలా చేయించుకున్నాడు, మళ్ళీ తను ఇండియా ఎలా వచ్చాడు, ఎలా డబ్బులు సంపాదించాడు అనేది రిమైనింగ్ స్టోరీ గైస్. స్టోరీ ఒకటే అనేది కాదు గాయస్, అసలు దీంట్లో కొన్ని పాయింట్స్ ఉన్నాయి. అసలు లిటరల్ నేను ఫస్ట్ హాఫ్ ఒక హాఫ్ అన్ అవర్ చూసి నీ అమ్మ ఎందుకు వచ్చాను సినిమా కనిపించింది. కానీ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత సినిమా ఉంది గాయస్. అసలు ఇంటర్వెల్కి ఒక మంచి ట్విస్ట్తో ఎండ్ చేస్తాడు. అలా సాగదీస్తూ ఉంటాడు. దాని తర్వాత సెకండ్ హాఫ్లో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ ఉంటుంది గాయస్. అసలు ఆయన సెకండ్ హాఫ్లో ఒక సీన్ ఉంటుంది, పర్టికులర్ సీను. ఆ సీన్ తర్వాత ఆయనకు 4-5 సీన్లు ఉంటాయి అనుకుంటా. సెకండ్ హాఫ్లో 88 కేజెస్ ఉన్న అతను 65 కేజెస్ తగ్గడం ఒక యాక్టర్గా నార్మల్ విషయం కాదు. సినిమా సెట్లో కూడా తను కలుదిరిగి పడిపోవడం మనం చూసాం, అంటే మనకి బయటకు వచ్చిన రూమర్స్. అండ్ ఇంకా డైరెక్టర్ విషయానికి వస్తే తను మలయాళంలోనే టాప్ మోస్ట్ డైరెక్టర్. తను ఎందుకు ఈ కథ ఇన్నేళ్ళగా రాసుకున్నాడు అనేది ఇప్పుడు నాకు అర్థమవుతుంది. సినిమా అయితే మామూలుగా లేదు గాయస్, ఒకసారి మీరు కూడా ట్రై చేయాలి ఎలా ఉందో. అండ్ ఇంకా మనకి యాక్టర్స్ విషయానికి వస్తే వన్ మ్యాన్ షో గైస్. పృథ్వీరాజ్ సుకుమారన్ గారు వన్ మ్యాన్ షో చేశారు. ఆయన తప్పితే ఇంకెవరు చేయలేరు అనే రేంజ్లోకి ఆయన పర్ఫార్మెన్స్ అనేది ఉంది. అసలు లిటరలీ నేను ఏంటంటే సెకండ్ హాఫ్లో ఆయన ఏంటి ఆ పొజిషన్, ఆ వ్యక్తి ఏంటి అలా అయిపోయాడు, అసలు పాత్రలో ఇంతలా జీవిస్తారా అనేంత రేంజ్లోకి తీసుకెళ్ళాడు. అసలు ఏ ఇంగ్లీష్ యాక్టర్ ఈ యాక్టింగ్ చేస్తే ఆస్కార్ ఏమైనా కొడుతున్నాడేమో అని అనుకుంటున్నాం గాయస్. అసలు ఈ క్యారెక్టర్కి ఆయనే న్యాయం చేయగలడు అని మళ్ళీ ఆయన యాక్టింగ్తో నిరూపించాడు. సో మనకి సినిమాటోగ్రఫీ కూడా మెచ్చుకోవాలి కదా. ఎడాట్లో అంత షేపు ఫ్రేమ్స్ పెట్టి బాగా చేశారు గాయస్. మనకి సినిమాటోగ్రఫీ కూడా, ఎడిటింగ్, ప్రొడక్షన్ వాల్యూస్ అన్నీ బాగున్నాయి. ఇక టోటల్గా ఓవరాల్గా సినిమా ఎలా ఉంది చెప్పు బ్రో అంటే చూడొచ్చా చూడకూడదంటే చూడొచ్చు గాయస్. మీకు అయితే ఇలాంటి స్టోరీలు, యూనిక్ స్టోరీలు నేను చూడాలన్నా అంటే చూడొచ్చు, ఒకసారి ట్రై చేయొచ్చు. సో దట్స్ ఇట్ గాయస్. సో ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 3.5/5. సో అది గాయస్. సినిమా అయితే మీరు ట్రై చేయాలి, ఎందుకంటే ఇలాంటి సినిమా డిఫరెంట్ కాన్సెప్ట్స్ మనకి వెరీ రేర్గా వస్తాయి. సో దట్స్ ఇట్ గాయస్. సూపర్ ఉంది అది సినిమా విషయానికి వస్తే. సో దిస్ ఈజ్ రివ్యూ సైనింగ్ ఆఫ్ గాయస్.